गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। పరుగు పరుగున రమ్మంటోంది ప్రభుత్వ బడి, ప్రభుత్వమే చదువు చెప్పెను మనకు ముందు బడి. పరుగు పరుగున రమ్మంటోంది ప్రభుత్వ బడి, ప్రభుత్వమే చదువు చెప్పెను మనకు ముందు బడి. అందరి విద్యను అందరికి అందించ కంకణం పట్టుకుంది, ఈ బాలల చదువుల్లో దేశాభివృద్ధి ఉందని నమ్ముతుంది. అన్నింటినీ అందుబాటులోకి తెచ్చి చదువుకోమంటున్నది, బ్రతుకును మార్చుకోమంటున్నది. కానుకనిస్తూ వేడుక చేసే తల్లికి వందనం, తోడు నీడయి నిలిచిన ప్రభుత్వానికి వందనం. ఎదుగుదలకు చేయందించిన తల్లికి వందనం, సాయమైన మంచి ప్రభుత్వానికి ఇదే మా వందనం. బడి గంటతో మొదలు ఆట పాటలతో చదువు నేర్పించే గురువు, అన్ని వేళల నీ ఎదుగుదలకు అండదండగుంటారు చూడు. సరికొత్త విద్యతో ఎనలేని జ్ఞానాన్ని తరగతి గదిలో చెప్పి, నీ భుజము తట్టి ఏ భయమొద్దని నీకన్ని వివరించి, ఏ చింత ఉండొద్దని బడి బట్టలు, బాధ ఉండొద్దని కన్నోళ్లకు, పోషక విలువల పౌష్టికాహారం పొందాలని తెలివితో జ్ఞానం. గురువులే దేవుళ్ళు అందరైనోళ్ళని చేయి చేయి కలుపుదాం, బడి బాటకు అడుగులేద్దాం. కానుకనిస్తూ వేడుక చేసే తల్లికి వందనం, తోడు నీడయి నిలిచిన ప్రభుత్వానికి వందనం. ఎదుగుదలకు చేయందించిన తల్లికి వందనం, సాయమైన మంచి ప్రభుత్వానికి ఇదే మా వందనం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः. పరుగు పరుగున రమ్మంటోంది ప్రభుత్వ బడి, ప్రభుత్వమే చదువు చెప్పెను మనకు ముందు బడి. పరుగు పరుగున రమ్మంటోంది ప్రభుత్వ బడి, ప్రభుత్వమే చదువు చెప్పెను మనకు ముందు బడి. అందరి విద్యను అందరికి అందించ కంకణం పట్టుకుంది, ఈ బాలల చదువుల్లో దేశాభివృద్ధి ఉందని నమ్ముతుంది. అన్నింటినీ అందుబాటులోకి తెచ్చి చదువుకోమంటున్నది, బ్రతుకును మార్చుకోమంటున్నది. కానుకనిస్తూ వేడుక చేసే తల్లికి వందనం, తోడు నీడయి నిలిచిన ప్రభుత్వానికి వందనం. ఎదుగుదలకు చేయందించిన తల్లికి వందనం, సాయమైన మంచి ప్రభుత్వానికి ఇదే మా వందనం. బడి గంటతో మొదలు ఆట పాటలతో చదువు నేర్పించే గురువు, అన్ని వేళల నీ ఎదుగుదలకు అండదండగుంటారు చూడు. సరికొత్త విద్యతో ఎనలేని జ్ఞానాన్ని తరగతి గదిలో చెప్పి, నీ భుజము తట్టి ఏ భయమొద్దని నీకన్ని వివరించి, ఏ చింత ఉండొద్దని బడి బట్టలు, బాధ ఉండొద్దని కన్నోళ్లకు, పోషక విలువల పౌష్టికాహారం పొందాలని తెలివితో జ్ఞానం. గురువులే దేవుళ్ళు అందరైనోళ్ళని చేయి చేయి కలుపుదాం, బడి బాటకు అడుగులేద్దాం. కానుకనిస్తూ వేడుక చేసే తల్లికి వందనం, తోడు నీడయి నిలిచిన ప్రభుత్వానికి వందనం. ఎదుగుదలకు చేయందించిన తల్లికి వందనం, సాయమైన
గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు, సభ్యులు, మా విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలు, సమాజ సేవకులు, మహిళా పోలీసులు, ఉపాధ్యాయులు, ప్రియ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మెగా పీటీఎం 4.0 కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా పాఠశాల తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మా పాఠశాల గత సంవత్సరం సాధించిన విజయాలు, ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలు మరియు భవిష్యత్ లక్ష్యాలను మీ ముందుంచడం నాకు ఆనందంగా ఉంది. మా పాఠశాల తరగతి గదులు, విద్యార్థులు హాజరు నమోదు వివరాలు చూసినట్లయితే మా పాఠశాలలో 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందుబాటులో ఉంది. విద్యార్థులు 719 మంది, అందులో బాలురు వచ్చేసి 324 మంది, బాలికలు 395 మంది. విద్యార్థుల నమోదు, హాజరు పెంపు కోసం ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారు. తల్లిదండ్రులతో సంప్రదింపులు నిర్వహిస్తూ ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకు ఈరోజు ఈ వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలు, నేనైతే ఈరోజు గర్వంగా ఒక విషయం చెప్పబోతున్నాను. నేను ఈ వేదిక మీద ఒక ఎంపీపీగా కాకుండా ఒక విద్యార్థిగా ఈరోజు మీ అందరి ముందు కూడా మాట్లాడదలుచుకున్నాను. ఈ వేదికని అలంకరించినటువంటి అయితే విద్యార్థి కంటే మరి మీ పేరెంట్స్ ఎవరండి నాకు అడగలరు. మీ అందరూ ఆ డౌట్ రావచ్చు. నాకు పేరెంట్స్ ఎవరంటే ఇక్కడ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు వాళ్ళే మాకు పేరెంట్స్ అని ఈరోజు విద్యార్థిగా మీ అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి మన ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ బాబురావు గారికి, అలాగే మన ఏఎంసీ చైర్మన్ రవి గారికి, అలాగే మన బాలయ్య మండల మరి నా తోటి మాజీ ఎంపీపీ భూపతి ఆనందరావు గారికి, అలాగే ఈ ఏఎంసీ వైస్ చైర్మన్ మహేష్ గారికి, అలాగే లక్ష్మీపతి గారికి, మరి అక్కడ వారా రమణ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి రామారావు, సూర్యారావు వార్లు వెళ్తీరా